గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటన చేశారు. ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 39,073 మంది కార్మిక ఓటర్లు, బరిలో 13 యూనియన్లు, 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు. ఎన్నికల పెట్టడానికి ఆనాడు ప్రభుత్వం ఇష్టపడలే. చివరికి మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సింగరేణి ఎన్నికల్లో ఏవైతే మీ మనసుల్లో కోరికలు ఉన్నాయో, ఏవైతే మీ మనసుల్లో ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే కార్మికులుగా మీరు న్యాయమైన కోరికలు కోరుకుంటున్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ ప్రజా పరిపాలనలో తప్పకుండా మీరు కోరే కోరికలు మీ సీనన్నగా తీర్చగలిగే స్థాయిలో ఈనాడు నేనున్నాను, తీరుస్తాను. ఆనాడు 2017లో మీ సీనన్న మంత్రి కాదు, ఒక ఎంపీ. అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే మీ కార్మికుల సమస్యలు చెప్పగలిగే పొజిషన్ లో ఆనాడు ఉన్నాను. కానీ ఈనాడు అధికారం కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి తర్వాత 2వ స్థానం రెవెన్యూ స్థానంలో నేనున్నాను. కాబట్టి ఈనాడు ఈ వేదిక మీద మీకేమైతే హామీలు ఇస్తున్నానో, ఈనాడు ఈ వేదిక మీద నుంచి మీ భుజం తట్టి ఏది చెబుతున్నానో తూచా తప్పకుండా చేసే బాధ్యత మీ సీనన్నగా ప్రతి ఇంట్లో పొద్దున్నే మీ సీనన్న ముఖం చూస్తారు, మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తారు. మొన్న దీవించారు. ఎప్పటికీ మీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాను నేను. దానికి కృతజ్ఞతని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మళ్ళీ 2 పార్టీలు ఈనాడు మాకు ఓటైందని మీ దగ్గరకు వస్తున్నాయి. అందుట్లో మొన్నటిదాకా పరిపాలించిన పార్టీ యొక్క అనుబంధ సంఘం వారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. కానీ ఈనాడు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ హామీలు ఇచ్చి ఆ హామీలు అటాచ్ చేస్తారట. నమ్మచ్చా? అధికారంలో ఉన్ననాడే మీరు ఎలగబెట్టలేకపోతుంది, పదవుల్లో ఉన్ననాడే మీరు ఎలగబెట్టకపోతుంది. కనీసం కార్మికుల్ని ఎన్నికలప్పుడు తప్ప ఏ పొద్దు పిలిచి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోలేకపోతుంది. మీరా మళ్ళీ కార్మికుల్ని కాపాడేది ప్రతిపక్షంలో ఉండి మీ దీవెనలతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంకా 5 సంవత్సరాలు ఉంటది. 5 సంవత్సరాలు ఉంటది. ఈ ఎన్నికలే కాదు, వచ్చే ఎన్నికలకు కూడా ఇదే పార్టీ ఉంటది. ఈ పార్టీలోనే వచ్చే ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి మొన్నటిదాకా పరిపాలించి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక 2వ పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మొన్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీతో స్నేహబంధంతో భాగంగా పొత్తుల్లో అసెంబ్లీ ఎన్నికలకి కలిసి పోటీ చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజుల క్రితం కమ్యూనిస్టు సోదరులు కూడా నేను శ్రీధరబాబు మంత్రి గారు ఇద్దరం వారిని పిలిచి మాట్లాడాం. కలిసి పోటీ చేసుకుందామని అడిగాం. కానీ కలిసి పోటీ చేయడానికి వారు ఇష్టపడలా. మీరు లేకపోయినా మేము గెలుస్తాం, మాకు బలం ఉంది, మేము పరిపాలించగలుగుతాం, మాకు సత్తా ఉంది అని కమ్యూనిస్టు సోదరులు సున్నితంగా మనం అడిగిన దాన్ని తిరస్కరించారు. దానికి ఏమీ నొచ్చుకోలే, బాధపడలా. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో వాళ్ళు మనతో పొత్తులో ఉన్నారు కాబట్టి వారిని దూరం చేసుకోవడం ఎందుకు అని మైత్రి బంధంలో భాగంగా వారికి చెయ్యి అందించాం. ఆ చెయ్యిని వారు అందుకోలే.